ఆల్మండ్ షేప్ అనేది ఐడియల్ షేప్ అని చెప్తాను. స్పేస్ షేప్లో ఏదని చెప్పాను? ఓవర్. దీంట్లో వచ్చేసి ఆల్మండ్ షేప్ ఐడియల్ షేప్. అంటే మనం ఏ కలర్ అయినా కూడా ఈ షేప్ తీసుకొస్తే చాలా బాగా కనిపిస్తుంది. మనం మేకప్లో ఏదైనా లేనిది కూడా ఉన్నది అందంగా క్రియేట్ చేయాలి, అదే మన పని. కాబట్టి ఈ షేప్ తీసుకొస్తే బాగుంటుంది. చిన్న కలర్ వాళ్ళని పెద్దగా చూపించాలి, పెద్ద కలర్ వాళ్ళని చిన్నగా చూపించాలి. ప్రొట్రూడ్ అంటే బయటికి చూడండి. రౌండ్ అంటే ఎలా ఉన్నాయి? గుండ్రటి కళ్ళు ఉంటాయి చూసారా, పెద్దగా గుండ్రగా ఉంటాయి, అది రౌండ్ అంటారు. ఆల్మండ్ అంటే ఏది ఎక్కువగా ఉంటుంది, కరెక్ట్గా షేప్గా ఉంటుంది, ఆల్మండ్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ మోనోలిడ్. మోనోలిడ్ అంటే సింగిల్ లిడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇట్లా చూస్తే ఐ ఓపెన్ చేస్తే మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని క్రీజ్ లైన్ అంటాం. ఈ క్రీజ్ లైన్ అందరికీ ఉండదు, కొంతమందికి ఆ క్రీజ్ లైన్ అనేది కనిపించదు. అంటే లిడ్ మొత్తం ఒకటే సింగిల్. మోనో అంటే ఏంటి? సింగిల్, ఒకటే లిడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకి ఇప్పుడు 2 పార్ట్స్ లాగా ఉంది, తనకు కొంచెం తక్కువ కనిపిస్తుంది. కొరియన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి అది మోనోలిడ్. నెక్స్ట్ హుడెడ్. చైనీస్ వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటుంది హుడెడ్. అంటే ఇక్కడ మజిల్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉండి ఐ అంతగా కనిపించదు అనమాట, అది హుడెడ్ ఐస్ అంటారు. ఇంకొకటి అప్ టర్న్, కళ్ళు ఇలా పైకి టర్న్ అయ్యింది, అది కూడా కొంచెం అప్ టర్న్ లాగా లిటిల్ బిట్ ఇట్లా పైకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డౌన్ టర్న్ అంటే కింద వాలిపోయినట్టుగా ఉంటాయి రెండు, ఇలా దాన్ని డౌన్ టర్న్. నెక్స్ట్ డీప్ సెట్, కళ్ళు లోపలికి ఉంటాయి. మహేష్ బాబు గుంత కళ్ళు అంటాము. నాకు ఇప్పటివరకు తెలియదు మహేష్ బాబు ఇప్పుడు వెళ్ళి చూడాలి సినిమా. అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రొట్రూడింగ్ అంటే ఐబాల్ బయటకు వస్తుంది చూసారా, ఐబాల్ ఎక్కువగా కనిపిస్తుంది, అది ప్రొట్రూడింగ్ ఐస్ అంటాం. నెక్స్ట్ క్లోజ్ సెట్, కళ్ళ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది, కళ్ళకు కూడా దగ్గరికి ఉంటాయి. కొంతమందికి వైడ్ సెట్, దూరం గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉన్నా మనము అవి నార్మల్గా ఉన్నట్టు చూపించాలి, దగ్గరగా ఉంది దూరం చూపించడం ట్రై చేయాలి, దూరంగా ఉన్న ఐస్కి దగ్గరగా ఉన్నట్టు చూపించాలి. ఎట్లా చూపిస్తాం? ఇక్కడ కళ్ళు రెండు దగ్గరగా ఉన్నాయి, వాటిని దూరం చూపించాలి. ఇది ఐ షాడోస్ చేసినప్పుడు చెప్తాను నేను, ఇప్పుడే వద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఐలైనర్ కదా మన టాపిక్. సో ఐలైనర్ ఎవరికి ఏది సెట్ అవుతుంది? ఐలైనర్స్లో వెరీ టైప్స్ ఉంటాయి. నార్మల్గా వేసేది ఇది వింగ్ ఐలైనర్ అంటాం. వింగ్ అంటే జనరల్గా అందరికి ఐడియా ఉంది కదా, ఇక్కడ పెట్టేది. నెక్స్ట్ ఇంకొకటి క్యాట్ ఐలైనర్ అంటాం. ఇంకొకటి కళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, ఇది రివర్స్ క్యాట్ ఐలైనర్ అంటాం. అంటే కిందికి రివర్స్ క్యాట్ ఐలైనర్ అంటాం, కిందికి వేసేది. ఇంకొకటి ఇది వచ్చేసి ఏంజల్ ఐలైనర్ అంటాం. ఇలా డిఫరెంట్ షేప్స్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. ఎక్కువగా మనం చేసేది ఇది. వింగ్ కూడా అందరికి పెట్టాలని రూల్ ఏం లేదు,